బోనాలని మీరు అన్నారు. 1869లో కూడా ఇలాగే జరిగి హైదరాబాద్ ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలో అందరికీ కూడా ప్లేగ్ వ్యాధిన పడ్డారు. అందుకని మొదలైంది ఇది బోనాలు. పోయినప్పుడు వేల సంఖ్యలో అందరూ పోయేవారు ఇక్కడ ఈ ప్రాంతంలో. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఓహో అమ్మవారిని తలుచుకుని గ్రామదేవతని మేము ఏదో పొరపాటు చేసాము, ఏదో పాపం చేసినందువల్ల ఇంతమంది పోతున్నారు, ఈ అనారోగ్యాలు వస్తున్నాయి, ఈ రోగం బారిన పడ్డాం, అమ్మ మేము మీకు నైవేద్యాలు పెట్టుకుంటాం. బోనం అంటే అసలు భోజనంకి వికృతి. భోజనం అని మన అనే పదాన్ని తెలంగాణలో ఈ వికృతి యాస భాషలో బోనం అంటారు. సో ఈ భోజనం నేను నీకు నైవేద్యంగా పెడతానమ్మా, ఇవి తీసుకుని మమ్మల్ని మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా చల్లగా చూడు, వీళ్ళకి అనారోగ్యం పాలపడకుండా చూడు అని ప్రే చేసుకుని మొక్కుకుని వెళ్ళి బలిలిచ్చి అన్నంతో చేసిన నైవేద్యాలు చేసి తీసుకెళ్ళి ఊరేగింపుగా అమ్మవారికి సమర్పించి రావడం, ఒడిబియ్యం పోయడం, ఇవన్నీ వచ్చాయి. 1869లో మొదలైన ఆచారం స్టిల్ ఇంకా ప్రతి సంవత్సరం ఆ నెలలో మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మాకు ఈ కాలంలో వచ్చే మార్పులన్నీ మాకేమీ చెడు ప్రభావం చూపించకూడదు అనే దృష్టితో ఆషాఢమాసం. అంటే ఎక్కువగా మనం కాంటెంప్లేట్ చేసుకోవడము, దైవ ప్రార్థన, జప ధ్యానాలు, ఉపవాసాలు అలా ఉండే దీనికి నియమాల కోసం పెట్టారు ఆషాఢమాసం. సో ఇదంతా అయిపోయాక శ్రావణ మాసం మళ్ళీ మొదలవుతుంది. శ్రావణంలో ఏం జరుగుతుంది, అది కూడా మాన్సూనే అయినా కూడా అప్పుడు మనకి శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి వచ్చినప్పుడు కొంచెం దానివల్ల వచ్చే మార్పులు సెటిల్ అవుతుంది. దీనికి సెటిల్ అయ్యి మాన్సూన్లో చక్కగా వానలు యథావిధిగా ఎన్ని పడాలో, ఎన్ని కుంచాలు పడాలో అన్నీ పడేటట్టు ఇవన్నీ అయ్యి ఈ మార్పులకి మన దేహాలు కూడా అలవాటు పడతాయి. ఇది పుణ్యకాలం కింద చెప్పారు. ఇక్కడి నుంచి ఇంకా పుణ్యకాలం మొదలవుతుంది, మంచి రోజులు వస్తాయి. కాబట్టి కొత్త పనులు మొదలు పెట్టుకోవాలన్నా, గృహప్రవేశాలు చేసుకోవాలన్నా, ఉపనయనాలు ఏది చేసుకోవాలన్నా కూడా, ఉపనయనాలకైతే చాలామంది ఉత్తరాయణం వరకు వెయిట్ చేస్తారు, కానీ ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి దాని ముందు చేసుకోవాలనుకునే వాళ్ళు ఉపనయనాలు కూడా ఇప్పుడు చేసుకుంటారు.